జై శ్రీరామ్. రామాయణం శ్రీరాముని దివ్య చరితము బాలకాండ. ఆణిముత్యాల ఛానల్కు స్వాగత నమస్కారములు. ఈరోజు రామాయణం దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు కుమారుడైన రాముణ్ణి యాగ రక్షణ కోసం తనతో పంపమని దశరథ మహారాజును కోరుట. దానికి దశరథ మహారాజు యొక్క సమాధానం. రామాయణం విన్నా చదివినా కలుగు ఫలితము. ధర్మం ముందు మనసు చిన్నదవుతుంది, కానీ ధర్మాన్ని నిలబెట్టిన వారే చరిత్రలో మహానుభావులు అవుతారు. దశరథ మహారాజు ఒక రాజు, కానీ ఈ క్షణములో అతను ఓ తండ్రి. ఏమీ తెలియని అమాయకమైన తన కుమారుణ్ణి యుద్ధానికి పంపే హృదయం అతనికి లేదు. కానీ ఋషి వాక్యం, రాజధర్మం ఇవి తప్పించుకోలేనివి కదా. తండ్రి ప్రేమ ఎంతో గొప్పది. ఆ బాధపడుతూనే రాముణ్ణి విశ్వామిత్రుని వెంట రావణుడి పేరు వింటేనే దశరథ మహారాజుకు ముచ్చెమటలు పోశాయి. ఓ విశ్వామిత్ర మహర్షి, నేను వృద్ధుణ్ణి. రాముడు లేకుండా జీవించటాన్ని నేను భరించలేను. ఇంతకీ ఆ ఇద్దరు రాక్షసులెవరు? వారి బలశక్తులు ఏపాటివో నాకు కొంచెం వివరించు అంటూ అభ్యర్థించాడు. రావణుడనే రాక్షసుడ రాజు. అతడు ఇప్పుడు ప్రపంచమంతటా తన దమనకాండను సాగిస్తున్నాడు. తాను స్వయముగా యజ్ఞాలను విఘ్నం కలిగించని సమయాల్లో మారీచ, సుబాహులనే ఇద్దరు బలశాలులైన రాక్షసులను పంపి వారి చేత ఈ దుష్కార్యాన్ని చేయిస్తూ ఉంటాడు అని విశ్వామిత్రుడు సమాధానమిచ్చాడు. రావణుడి పేరు వినగానే దశరథ మహారాజుకు ముచ్చెమటలు పోచాయి. రావణుడితో పోరాడగల సమర్థులు ఎవ్వరూ లేరు. ఇక ఈ ఇద్దరు రాక్షసులను జయించటము కూడా నా కుమారుడికి గాని నాకు కానీ సాధ్యపడే పని కాదు. కనుక ఓ మహర్షి, నీ అభ్యర్థనను నేను నెరవేర్చలేను అని దశరథ మహారాజు విశ్వామిత్రునితో, నిజానికి నా కుమారుణ్ణి నీ వెంట పంపించటమనే ఆలోచననే నేను భరించలేకున్నాను అని చెప్పాడు దశరథ మహారాజు. దుఃఖ భారముతో దాదాపుగా మతి స్థిమితాన్ని కోల్పోయిన దశరథ మహారాజు విశ్వామిత్రుడి విన్నపాన్ని తిరస్కరిస్తూ ఏదేదో పొంతన లేకుండా మాట్లాడసాగాడు. దానితో ఋషి తీవ్రమైన అవమానాన్ని పొందినవాడై కోపంతో, ఓ మూర్ఖ రాజా, నీ అనుచిత ప్రవర్తన నీ వంశం యొక్క సర్వనాశనానికి కారణమవుతుంది. నన్ను సేవిస్తానని మాట ఇచ్చి వెనుకకు తగ్గావు. బ్రాహ్మణుల వల్ల ఇలాంటి మాట తప్పిన ప్రవర్తన రఘువంశములో మునుపెన్నడూ లేదు. అందువలన ఈ దరిద్రపు స్థలం విడిచి ఈ క్షణం వెళ్ళిపోతాను అని విశ్వామిత్ర మహర్షి ప్రకటించారు. ఆ రోజుల్లో ఋషులకి ఎంత జ్ఞానవంతులైనా కోపం అనేది వచ్చేది. కోపాన్ని జయించటం చాలా కష్టం. విశ్వామిత్రుడి ఆకస్మిక క్రోధావేశం కారణంగా భూమి కూడా కంపించసాగింది. స్వర్గంలోని దేవతలు కూడా భీతిల్లారు. పరిస్థితిని గ్రహించిన వశిష్ఠుడు హడావిడిగా దశరథ మహారాజును సమీపించి, ఓ రాజా, ఇప్పుడు సత్య మార్గాన్ని వదిలిపెట్టి ఇన్నాళ్ళు ఆర్జించుకున్న పుణ్య ఫలాన్నంతటినీ నాశనం చేసుకోకు. నీవు ఘనంగా వాగ్దానం చేశావు. ఇప్పుడు నీ పుత్రుడైన రాముణ్ణి
విశ్వామిత్రుడికిచ్చి ఆయన అభ్యర్థనను మన్నించటమే నీకు సబాబు అని వశిష్ఠ మహర్షి ధర్మరాజుతో, నీవు భయపడవలసినదేమీ లేదు అని నా అభిప్రాయం. విశ్వామిత్రుడు గతంలో ఒక మహారాజు. దక్షుని కుమార్తెలైన జయ సుప్రభల నుండి ఆవిర్భవించిన దివ్య ఆయుధాలను ఆయన పరమశివుడి నుండి పొందాడు. ఈ ఆయుధాలను వాటితో పాటు ఆ రాక్షసులను మట్టు పెట్టగలిగే శక్తి సామర్థ్యాలు విశ్వామిత్రుడికి ఉన్నాయి. ఈ విశ్వామిత్రుడు రాముడికి అందచేస్తాడనటములో సందేహము లేదు. ఆ ఆయుధాలను నిజానికి విశ్వామిత్రుడు తలంచుకుంటే మారీచ సుబాహులను ఇట్టే మట్టి కర్పించగలడు. కానీ నీ కుమారుని యశస్సు ఘనతరం చేయటానికే రాముడి సహాయాన్ని కోరుతున్నాడు అని చెప్పాడు. కులగురువు పలుకులను ఆలకించిన మీదట దశరథ మహారాజుకు భయం తగ్గిపోయి మళ్ళీ మనస్సు స్థిమితపడింది. అలా మనశ్శాంతిని పొందినవాడై మహారాజు విశ్వామిత్రుడి అభ్యర్థనను సమ్మతం తెలిపాడు. ఆ పైన దశరథ మహారాజు రాముణ్ణి రాజు ఆస్థానానికి పిలువనంపసాగాడు. రామ లక్ష్మణులు ఎప్పుడూ ఒకరిని మించి ఒకరు విడిచి ఉండేవారు కాదట. ఈ ఇద్దరు విడదీయరానివారు కావటంతో రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చి తండ్రి ఎదుట నిలిచారు. దశరథ మహారాజు వాత్సల్యముతో తన కుమారుల తలలను ఆఘ్రాణించారు. తరువాత విశ్వామిత్రుడు ముందు నడుస్తుండగా ఆయన వెనుకనే రామ లక్ష్మణులు ధనుర్బాణాలు ధరించి ముందుకు కదిలారు. వారు రాజసౌధాన్ని వదిలి వెళ్తుండగా ఆకాశము నుండి పూల వర్షం కురిసింది. సరయూ నది తీరం వెంట 12 మైళ్ళు నడిచిన మీదట విశ్వామిత్రుడు ఆగి, నాయనా రామ, కొంచెం ఆచమనం చేస్తే నీకు బల అతి బల అనే 2 మంత్రాలను ఉపదేశిస్తాను. అవి నేర్చుకున్న మీదట నిన్ను అలసట కానీ వృద్ధాప్యము కానీ బాధించలేవు. అంతేకాక నీకు సాటి లేని జ్ఞానము శక్తి లభిస్తాయి. ఈ గుణాలు నీలో ఇప్పటికే ఉన్నాయి. నాకు తెలిసినప్పటికీ నీ శ్రేయస్సు కోసం నీకు ఈ మంత్రాలను ఉపదేశించదలచాను అని శ్రీరామునితో వశిష్ఠ మహర్షి అన్నాడు. మంత్రోపదేశం పొందిన మీదట రాముడు 1000 సూర్యుల తేజస్సుతో ప్రకాశించసాగాడు. తరువాత ఆ ముగ్గురు సరయు గంగా నది తటాల మీదగా ఆ రోజు రాత్రి హాయిగా నిద్రించారు. అక్కడ ఒక ఋష్యాశ్రమాన్ని గమనించిన రాముడు దాని చరిత్ర చెప్పమని అడుగగా విశ్వామిత్రుడు, కామదేవత అయిన మన్మధుడు పరమశివుని తీవ్ర తపోదీక్షను భంగం చెయ్యాలని ప్రయత్నించటంతో ఈ చోటని శివుడు అతన్ని భస్మీపటలం చేశాడు అని సమాధానమిచ్చాడు. మరుసటి రోజు ఉదయమే విశ్వామిత్రుడు రామలక్ష్మణులు గంగా నదిని దాటారు. ప్రవాహం మధ్యలో ఉండగానే రాముడికి పెద్ద జలపాతపు హోరు లాంటిది వినిపించింది. కానీ ఆ శబ్దానికి కారణమేమిటో అంతుపట్టలేదు. ఆ శబ్దమేమిటని విశ్వామిత్రుణ్ణి అడగగా, ఒకప్పుడు బ్రహ్మదేవుడు తన మనస్సు నుంచి ఒక సరస్సును సృష్టించాడు. ఆ సరస్సే మానస సరోవరముగా పేరుగాంచింది. ఆ సరోవరం నుండి సరయు నది ప్రవహిస్తున్నది. ఇప్పుడు నీకు వినిపిస్తున్న శబ్దం మానస సరోవరం. అక్కడ నుంచి నీకు శబ్దం వినిపిస్తుంది. వస్తున్న జలాలు గంగా నదిలో సంగమించటం వలనే కలిగే శబ్దం. ఓ రామ, ఈ పవిత్ర స్థలములో ప్రార్థన చేసి అంజలి ఘటించు అని చెప్పాడు. తరువాత
భాగం 7వ ఎపిసోడులో ఇది 6వ ఎపిసోడ్. తప్పక రామాయణాన్ని చూడండి. ధర్మం ముందు మన మనస్సు చిన్నదవుతుంది, కానీ ధర్మాన్ని నిలబెట్టడం చరిత్రలో ఈ ధర్మాన్ని నిలబెట్టినప్పుడే చరిత్రలో మహానుభావులవుతారు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన సత్యం. వశిష్ఠ మహర్షి భావం ఏమిటి? మహారాజా, భయపడవద్దు. రాముడు సాధారణ బాలుడు కాడు. అతనిలో ఉన్న దివ్య శక్తి ఉంది. ఈ ప్రయాణం వలన అతని కర్తవ్యం బలపడుతుంది. సద్గురువు మన భయాన్ని తొలగిస్తాడు, మన సామర్థ్యాన్ని గుర్తు చేస్తాడు. కాబట్టి ఈ బాలుడే లోక రక్షణకు కారణమయ్యాడని, ధర్మ రక్షణ కోసం ఇతని అడుగులు వేయాలి అని విశ్వామిత్ర మహర్షి తలంచబట్టే రాముణ్ణి అడవులకు తీసుకువెళ్ళాడు. మహానుభావులు చిన్న వయసులో గొప్ప బాధ్యతలను స్వీకరిస్తారు. అది మనం రాముడి నుంచే తెలుసుకోవచ్చు. రాముని మనస్సు, తండ్రి మాట, గురువు పిలిచిన వెంటనే ఏమిటిని అడగక రాముడు అతని గురువు వెంట నడిచిన ఆ శ్రీరామచంద్రుని స్మరణ. ఈ రామాయణం చక్కగా వినండి. రామాయణం వలన ఎన్నో పాపాలు నశిస్తాయి. రామ అంటే చాలు కర్మఫలాలు తొలగుతాయి. కాబట్టి ఈ రామాయణం చక్కగా వినండి, చదవండి. లేక ఈ రామాయణాన్ని మీరు మనస్ఫూర్తిగా భక్తిగా వినండి. అక్షరాల ఆణిముత్యాల ఛానల్ను ఆదరించండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆశీర్వాదంతో శ్రీరామ్, జై శ్రీరామ్ అనే చిన్న కామెంట్ పెట్టండి. దానివల్ల నాకు రామాయణం చేయాలని ఉన్న కోరిక ఇంకా బలపడుతుంది మీ ఆశీర్వాదంతో.